ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కన్నబాబు విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు తాను నిజాయితీపరుడననేలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్లను పక్కత్రోవ పట్టిస్తున్నారని అన్నారు. నిజాలు నిగ్గు తేల్చే విషయంలో కేసు మొత్తం నీరుగారుస్తున్నారని విమర్శించారు. అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసులని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు కన్నబాబు. ఏ అధికారాన్ని వాడుకుని మీరు ఈ కేసులు మూయించే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. ఇవాళ స్కిల్ స్కామ్ అనే దాన్ని మీరు మొత్తం ఆ కేసును మూయించే ప్రక్రియ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది చట్ట విరుద్ధం, ఇది దుర్మార్గం, ఇది అధికార దుర్వినియోగం అని వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా చెప్తా ఉంది. మీరు చేస్తున్నది పచ్చి దగా అధికార దుర్వినియోగం. ఈ రాష్ట్రంలో స్కిల్ స్కామ్లో ఆ రోజు సిఐడి నమోదు చేసిన కేసులో ఏవన్గా ఉన్న మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ఈ కేసుని మొత్తం తీయించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అవినీతి చేసేది మీరే, విచారణ జరిపేది మీరే, చివరికి నమోదైన కేసులను కూడా తీసేసుకునే కార్యక్రమం మీరే చేస్తే ఇంకా చట్టాలకి విలువ ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళాడో, ఏ కేసులో అయితే బెయిల్ మీద ఉన్నాడో ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఎలా తీయించుకుంటున్నారు, దానికి సిఐడి ఏ విధంగా ఒక టూల్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. అసలు ఈ కొత్త ప్రక్రియలు, కొత్త విధానాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనవేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆ రోజు